ఓం శ్రీమాత్రే నమః. ఆత్మస్వరూపులైన అందరికీ శ్రీ విద్య ఉపాసన అనే ఒక అద్భుతమైన ప్రక్రియని మీ జీవితాలలో మీరు దీన్ని అనుసరించాలని భావిస్తూ, మేము ఈ శ్రీ విద్య అనే పురాతన విద్య, శక్తివంతమైన విద్య, ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ టు బీ ఇన్ టచ్ విత్ ద డివైన్ మదర్. అమ్మని, శక్తిని ఎలా నువ్వు అమ్మ ద్వారా, అమ్మతో నువ్వు ఎలా కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన విద్యనే ఈ శ్రీ విద్య అండి. శ్రీ విద్య వల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే, మీ కుటుంబం మొత్తాన్ని అమ్మ అనుక్షణం శక్తితో కాపాడుతూ ఉంటుందండి. మీకు కావాల్సింది మీ వరకు దరి చేరిపోయింది. అమ్మని కరెక్ట్గా పట్టుకుంటే మీకు ఏది అవసరమో అది మీకు తీసుకొచ్చి అమ్మ ఇచ్చేసింది. మీరు వెతకాలం కూడా వెతకక్కర్లా, మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా మీకు అవసరమైనవి మాత్రమే. అలా అని మీరు కోరిక ప్రతి కోరిక కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు అవసరమైనవి, తర్వాత మీ కోరికలో నిజమైన బలము, నిజమైన శక్తి, నిజమైన పరిపూర్ణమైన ఉంటే, ఒక లోక కళ్యాణం కోసం ఉంటే అమ్మే మిమ్మల్ని ఇటువైపు నడిపించింది. శ్రీ విద్యలో ఉన్న అతి గొప్ప థింగ్ ఏంటంటే అండి, మీ కోరికలన్నిటిని, ఒక కోరిక తీరాలనే దానికి ఒక శక్తి కావాలండి. ఏ కోరికైనా సరే ఆ కోరికకి శక్తి అనేది తోడవ్వాలి. సో శ్రీ విద్య అనేది మీ కోరికలకు ఆ శక్తిని మీరు తోడు తెచ్చుకొని, దాని ద్వారా మీరు ఆ శక్తి ద్వారా మీ కోరిక నెరవేర్చుకొని లోకానికి శక్తిని ఇవ్వాలి. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అంటారు చూడండి. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ అండి. సో శ్రీ విద్యలో ఎట్లా ఉండాలి, మీ కుటుంబాన్ని మీరు ఎలా సంరక్షించుకోవాలి, శ్రీ విద్య చేయడం వల్ల వచ్చే మహాలాభాలు ఇంకోటి, మీకు సైకోసోమాటిక్ డిజార్డర్స్ ధరించారండి. సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీలు, తర్వాత హార్ట్ ఇష్యూస్, ఇవన్నీ మీకు ఎప్పుడైతే స్ట్రెస్ అనేది, ఎప్పుడైతే మీ మనసు అనేది సరిగ్గా మీ ఆధీనం లేకపోతే వీటన్నిటికీ పునాది అదండి. మీరు తినే తిండ్లు, మీరు తినేవి ఇవి ఒక ఎత్తు అయితే, సొమాటిక్ అంటే బాడీ, సైకిక్ అంటే మైండ్ అండి, సైకో అంటే. సో మైండ్ బాడీ కోఆర్డినేషన్ తీసుకొచ్చే విద్య ఈ శ్రీ విద్య అండి. సో మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్లో ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ బిల్డ్స్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్ విల్ గివ్ ద రిజల్ట్స్ ఆఫ్ సక్సెస్. శ్రీ విద్యని కృష్ణ పరమాత్మ, శ్రీరాముడు ఎంతో మంది చేశారండి. ఆల్ గొప్ప వ్యక్తులు మనం అనుకున్న వాళ్ళందరూ శ్రీ విద్య ఉపాసకులే, హిడెన్గా అయినా సరే అండి. సో మీరందరూ కూడా ఈ శ్రీ విద్య ఉపాసనని మీ జీవితాల్లోకి తీసుకొని, మీరు దీని ద్వారా మీ కోరికలు నెరవేర్చుకుంటూ లోక కళ్యాణానికి దోహదపడాలని కోరుకుంటూ, శ్రీ విద్య ఉపాసన అతి తేలిక మార్గంలో ఋషుడిచ్చిన దాన్ని మీకు అందజేస్తూ, చాలా చాలా అద్భుతమైన ఈ ప్రక్రియని మీరు సైంటిఫిక్గా ఎలా తెలుసుకోగలరో చూస్తూ, మీరు దీన్ని అర్థం చేసుకొని మీ జీవితాలన్నీ అమ్మ పాదాల చెంత, పరమాత్మ పాదాల చెంత సమర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ విద్యలో ఏమేంటి బీజమంత్రాలు అనగా ఏంటి, ఈ బీజమంత్రాలు ఎట్లా మనం చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి, ఎంత కౌంట్ చేయాలి, ఏ దీక్షని ఎలా తీసుకోవాలి, గురుముఖత మంత్రం తీసుకుందని ఎలా చేయాలి. కొంతమంది మేము గురుముఖత తీసుకుంటున్నాం కానీ మాకు సాధనలో అడ్డులు వస్తున్నాయి. అడ్డంకులు రాకుండా ఒక గ్రూప్గా చేస్తే మీరందరూ అప్పుడు సక్సెస్ వస్తుందండి. సో మీరందరూ కలిసి గ్రూప్గా ఒక టైం ఎలా పెట్టుకుంటారు, సో మీతో పాటు ఇదంతా కూడా అమ్మ కుటుంబం అన్న స్థితికి వచ్చేస్తారండి. సో ఇవన్నీ శ్రీ విద్యలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇట్ గివ్స్ యూ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అండి. సో ఇవన్నీ ఎలా చేస్తాము, సో ఆ మంత్రశక్తులు మిమ్మల్ని ఎలా మారుస్తాయి డైలీ చేయటం వల్ల, మీరు దాని మధ్యలో వదిలేయకుండా మేము మిమ్మల్ని ఎలా పట్టుకొని అటువైపు వదలకుండా జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకొస్తాము ఒక స్టేజ్కి. సో ఈ కాలంలో, ఈ టెక్నికల్ యుగంలో ఈ టెక్నాలజీని వాడుకుంటూ మనం శ్రీ విద్యని, ఎంతో గొప్ప విద్య అండి, ఆ విద్యని అదృష్టవంతులే ఈ శ్రీ విద్యలోకి అడుగు పెట్టగలరు.
సో అదృష్టాన్ని మీరు పెంపొందించుకొని ఆ అదృష్టాన్ని మీరు కూడా ఆనందించి ఆ అదృష్టాన్ని మీరు మీ కుటుంబం మీద సకల మానవాళి మీద ఆ శక్తిని మనం ఉంచాలని కోరుకుంటూ మనము ఈ కాలానికి శ్రీ విద్యని గట్టిగా పట్టుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సో ఈ శ్రీ విద్య ఎలా నేర్చుకోవాలి ఏంటి అన్నదాన్ని మీకు మేము క్లియర్గా ఇచ్చే మా బ్రోచర్స్లో వాటిలో క్లియర్గా చెప్తాము. ఓం శ్రీ మాత్రే నమః.